తట నీరము నించెద జానుదగ్నమచ్చో వివిధౌషధీతతి బ్రను ఫల ద్రుమ కరంబదమున్ ముదంబు ఆవహిలంగ కూర్చికొనుము అరకయుండు జలంబులెప్పుడు. నా మీద పెట్టకు నీళ్లు తెమ్మని, నువ్వు ఒక చిన్న గుండంతవు, నేనేం చేస్తానో తెలుసా, అందులో నీళ్లు పోస్తాను. అప్పుడు నన్ను పరమశివుడు అడగలేడు, ఎందుకు ఇచ్చావు నీళ్లు నేను వద్దంటే అనలేడు. గౌతముడు మహానుభావుడు, తెల్లవారి నీలింగార్చనే చేస్తున్నాడు కాబట్టి ఆయన అంత తపస్సు చేశాడు. ఆయనకి మాత్రం ఒక కుండంలో నీళ్లు పోశారని చెప్తాను. నువ్వు ఎంత కుండం తీయగలవో అంత కుండం తీ, నేను అందులోకి నీరు పోస్తాను. ఒక్క వరం ఇస్తాను, ఏమిటో తెలుసా, కుండం ఆరదు, అందులో ఎప్పుడు నీళ్లుంటాయి. ఇప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా, నా మీద పెట్టకు, లోకాన్ని బతికిస్తానంటున్నావు కదా, నువ్వు మీ ఆవిడ కలిసి ఈ నీళ్ళన్నీ పట్టుకెళ్ళి ఎన్ని ఎకరాలకు పోయగలరో అన్నింటికి పోసుకోండి, ఎన్ని పంటలు పండించుకోగలరో పండించుకోండి, ఎంతమందికి అన్నం పెట్టగలరో పెట్టుకోండి. తడి ఉంటే కదా పంటలు పండుతాయి, తడు ఉంటే కదా దాహం తీరుతుంది. ఇందులో నీరు తరిగిపోకుండా నేను చూస్తా. ఈ నీటిని తోడి అన్ని ఎకరాల పంట పండించి అంతమందికి అన్నం నువ్వు పెట్టుకుంటావా, పెట్టుకో అన్నాడు. ఇప్పుడు ఏమనాలండి గౌతముడు, బావ ఎందుకు వచ్చింది రండి, నేను మా ఆవిడ కలిసి ఇంట్లో పని పాడు అన్ని మానేసుకుని తపస్సు మానేసి ఎకరాలకు ఎకరాలేమో ఈ నీళ్ళన్నీ పట్టుకెళ్ళి కుండలతో పోసి ఇవన్నీ సాగు చేసి చక్కగా అన్ని తయారు చేసి రోజు వంట చేసి పెట్ట, వీళ్ళు వచ్చి తినా, ఎందుకు వచ్చిన ప్రారంభం, పోన్లేవా నువ్వు వర్షం కురిపించు, ఎప్పుడు పడితే అప్పుడే పడుతుంది వెళ్ళిరా అన్నారు. ఆయన అన్నాడు, ఇంతకన్నా అదృష్టం ఎక్కడుంటుంది, నేను అనుకున్నాను లోకానికి జలవృష్టిని ఇప్పిద్దాం అనుకున్నాను, నువ్వేమన్నావు కుండంలో నీరు పోస్తాను పంట నువ్వు పండించి పెట్టన్నావు. ఎంత అదృష్టవంతున్నయ్యా, ఇంతమందికి అన్నం పెట్టే అదృష్టం దొరికితే ఇంతకన్నా నాకేం భాగ్యం కావాలి, తప్పకుండా అన్నాడు. ఇది వింటుంటే నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది. పూర్వకాలంలో పుట్టిన వాళ్ళే 12 మందో 14 మందో సంతానం ఉండేవారు. ఇంకా ఎప్పుడు బావగారి పిల్లలో మరిదిగారి పిల్లలో ఇంట్లో చదువుకునేవారు. ఇది కాక ఓ 2 3 పేద విద్యార్థులకి వారాలు అన్నం పెడుతుండేవారు. ఇంటికొచ్చిన అతిథిని మీరు ఎప్పుడు ఎడతారు అని మళ్ళీ అడగడం తెలియదు. వాళ్ళు నెలలు ఉంటుండేవారు, వాళ్ళకి వండి పెడుతుండేవారు. ఇన్ని చేస్తున్నా ఎంత సంతోషంగా వాళ్ళ జీవితాలు వెళ్ళిపోయాయో. ఒక్కనాడు లేదన్న బాధ లేకుండా వాళ్ళు సంతోషంగా గడిపేశారు. ఇంత అలిసిపోయేవారు, రాత్రి ఇలా వెళ్ళి పడుకోగానే నిద్రపోయేవారు, మళ్ళీ తెల్లవారు లేచేవారు, సంతోషంతో కార్యక్రమం చేసేవారు. ఇంతమందికి పెట్టగలిగిన చెయ్యిందని సంతోషించేవారు. అలా వాళ్ళ రోజులు వెళ్ళిపోయాయి. కాబట్టి ఇప్పుడు గౌతముడు చాలా సంతోషించాడు, తప్పకుండా నేను ఆ పని చేసుకుంటానన్నాడు. ఇప్పుడు వరుణుడు ఆ గుండంలో నీరు నింపాడు. ఇప్పుడు గౌతముడు ఏం చేశాడో మీరు అవధరించండి. నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది ఇది చదువుతుంటే. ఇది చదివినంత తేలిగ్గా విన్నంత తేలిగ్గా ఉండదు. మీరు మనసులో ఒక్కసారి భావన చెయ్యండి ఆయన ఉదారత. ఇదంతా ఎవరెవరు చేశారు, ఆయన భార్య అంతే. అహల్య ఎవరో తెలుసా అండి, బ్రహ్మగారికి ఓ కోరిక పుట్టింది. ఇప్పటి వరకు ప్రపంచంలో పుట్టనంత సౌందర్య రాసిన ఒక దాన్ని నేను సృష్టిస్తానని సృష్టిస్తే ఆవిడే అహల్య. ఇంద్రుడంతటి వాడు మోహపడ్డాడు ఆవిడ కోసం. అటువంటి అహల్య అంత సౌందర్య రాసి ఈ నీళ్లు కావిళ్ళలో ఎత్తుకుని 1 ఎకరమా 2 ఎకరాలా 100 ఎకరాలకి నీళ్లు పోసి సాగు చేయడం ఏమీ కర్మ. వాళ్ళు అనుకున్నారు ఇలా ముక్కు మూసుకుని తపస్సు చేయడం కాదు, లోకాన్ని బతికించడం జీవితం అన్నారు. ఇక్కడే మీకు ఒక తేడా వస్తుంది. మిగిలిన ప్రపంచ దేశాలు అన్నాయే మాకుంది కాబట్టి మేము సేవ చేస్తున్నాం అన్నారు. వాళ్ళు సేవ అన్న మాట వాడారు, మన వాళ్ళు ఆ మాట వాడలేదు. ఇది లోకేశ్వరోపాసన అన్నారు వాళ్ళు. ఇది మేము సేవ చేయట్లేదు, మేము లోకమనందు ఈశ్వరుణ్ణి చూసి ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాం ఈ రూపంలో. అందుకే మన వాళ్ళు ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడికి దండం పెట్టడు, ఇస్తున్నవాడు పుచ్చుకున్నవాడికి దండం పెడతాడు. పుచ్చుకున్నవాడు ఇచ్చినవాడికి దండం పెట్టాలా, ఇచ్చేవాడు పుచ్చుకున్నవాడికి దండం పెట్టాలా? పుచ్చుకున్నవాడికే పెడతాడు. అందుకే చూడండి, దానం చేసి పుచ్చుకున్నవాడికి దండం పెడతారు. ఎందుకు పెడతారు? నువ్వు పుచ్చుకోకపోతే నాకు ఊర్ధ్వలోకాల్లో కావలసిన పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? భవతే విష్ణుస్వరూపాయతే తత్ ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామి ఎంచున్నంటారు. భవతే విష్ణుస్వరూపాయతే, ఆ ఈశ్వరుడు ఆ విష్ణు భగవానుడు నన్ను ఉద్ధరించడం కోసమని నన్ను
నా యందు పుణ్యమును పెంచడం కోసమని ఈ రూపంతో వచ్చి ఎదురుగుండా నిలబడి నా దగ్గర పుచ్చుకుని నాకు పుణ్యం ఇచ్చాడు, కాబట్టి నీకే నా నమస్కారం అని నమస్కరించింది ఈ జాతి. ఇంత సంస్కార బలంతో సేవించడం ఏ దేశానికి తెలియదు. వాతలు పెట్టుకుని అనవసరంగా మన వాళ్ళు లేనిపోని పొందెచ్చుకుంటారు. ఇది మన జాతికి చెందిన ఉపాసన. అలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఈ జాతి సంస్కారంలోనే లేవు. మాకుంది, మేము ఎవడికో పెడుతున్నాం, మేము అలాంటి సేవలు చేశాం, ఇలాంటి సేవలు చేశాం, పేపర్లలో వేసుకోవడం, ఇది ఈ జాతి సంస్కారము కాదు. ఈ చేత్తో ఇచ్చింది ఈ చేతికి తెలియదు. అంత గుప్తమైన దానాలు చేశారు, అంత అందంగా చేసేశారు. కృష్ణదేవరాయల వారు ఎక్కడికి వెళ్ళినా ఎన్ని చేశాడో మహానుభావుడు. ఎక్కడో సింహాచలం పెడితే ఓ చోట ఓ గోడ మీద ఇలా ఉంటుందంతే, ఇన్ని పచ్చల పథకాలు, ఇన్ని మణులు, ఇన్ని ఇచ్చాడు అంతే, బస్. ఇంకెక్కడా కనపడదు. ఇంత మిట్టు గుళ్ళో కట్టిస్తే కీర్తిశేషులు ఫలానా వాడి ఫలానా ఆవిడ యొక్క కుమారుడైన ఫలానా వాడు అదేంటి మళ్ళీ బ్రాకెట్లో వీడు ఎప్పుడో 20 ఏళ్ల క్రితం చేశాడు దిక్కుమాలిన ఉద్యోగం ఒకటి, రిటైర్డ్ సో అండ్ సో, ఈ మెట్టును బహూకరించినారు అని వీడి పేరు కొన్ని వేల మంది తొక్కుతూ ఉండాలి. ఎంత కీర్తి కండుతో! అది ఈ జాతికి ఉన్నటువంటి దురద కాదు. గుప్తంగా దానం చేయడం ఈశ్వరోపాసనగా లోకాన్ని సేవించడం. కాబట్టి ఇప్పుడు గౌతముడు ఏం చేశాడు? అనిరళఘన సుగంధాఢ్యమరవి అరంద విష్యంద సుందర కుసుమ కుంద కుటజ మందార మాధవి మాలతి వకుళ చంపక కరవీర కేతకుల తతుల పరిపక్వ ఫల రాజి భాసుర సహకార దాడిమ ద్రాక్ష బదురుల పంక్తి ఫనస ఖర్జూర శ్రీఫల జంబు జంబీర లికుచ బీజాపూర నికురములను మిండుగా బండి చెన్నార మీరు వ్రీహి యవతి లాఢక చనక్రపి యంగుమాష రాజమాష మసుర ముద్గ రాజియాన నాళ గోధూమ తితతి ఘనముదనరే దోస వంగ అరటి దొండ కాకర పొట్ల సొర బీర చిక్కుడు ఉసిరిక వెలగ కరివేప ఆవయు మరిచ మార్ధ్రకమును బెండ గుమ్మడియును పెండలము కంద చేమయు చిలకండ నామాత్రము కామ్రమములు నారింజక జీరము చిర్రి పొన్నగంటియు బుద్ధి పులిచింత తింత్రిని గోగు జీవంతియు రేగు మునగ ములక మిరపకయు జుశ్రకాకినులు బత్సలియును చెమ్మయున్ బడమ మయును నాగ వల్లి లతలను క్రమములుగా వంగతతులు నారికడము లేలలు బలు తీరులలరే. ఎన్ని పండించాడో చూడండి. ఆయన పెద్ద తోటలేశాట, ఎన్ని 100 ఎకరాలు వేశాడో. ఆయన భార్య కలిసి నీళ్లు పట్టుకెళ్ళి సేద్యం చేసి ఇవన్నీ పండించారు. ఎంత లిస్ట్ ఇచ్చాడో మహానుభావుడు. పువ్వులు కూడా పెంచారు వాళ్ళు. అయ్యయ్యో 5వ తనానికి చిహ్నం కదా, పువ్వులు ముడుచుకోవాలి, ఇంటికి వచ్చినటువంటి ఆడబడుచుకి పువ్వులు ఇవ్వాలి, అందుకని పువ్వులు ఉండాలి, పూజ చేసుకుంటే పువ్వులు ఉండాలి. అందుకని మందార మాధవి మాలతి వకుళ చంపక కరవీర కేత కుల తతుల పరిపక్వ ఫలరాజి భాసుర సహకార దాడిమ ద్రాక్ష బదరుల పంక్తి పనస ఖర్జూర శ్రీఫల జంబు జంబీర, ఇన్ని పళ్ళు ఇన్ని పువ్వులు, ఇవి చాలవన్నట్టు భోజనం కోసం వచ్చినటువంటి వాళ్ళకి అసలే క్షామం కదండి. ఏదో ఓ పప్పు ఓ కూర ఓ పచ్చడి ఓ పులుసుతో సరిపెట్టుకోండి అనకుండా దోస వంగ అరటి దొండ కాకర పొట్ల సొర బీర చిక్కుడు ఉసిరిక వెలగ కరివేప ఆవయు మరిచ మార్ధ్రకమును బెండ గుమ్మడియును పెండలంబు కంద చేమయు చిలకడము నామ్రతకామ్రమములు నారింజ జీరకము చిర్రి పొన్నగంటియు బొద్ది పులిచింత తింత్రిని గోగు జీవంతియు రేగు మునగ ములక మిరపయు. ఓరి నాయనో, ఇన్ని పంటలు పండించాడు ఆయన. ఇన్ని పంటలు పండించి అదో పెద్ద రైతు బజారు, అదో పెద్ద పుష్పవాటిక. ఇవన్నీ ఏం చేసేవాడు అంటే తెల్లవారేటప్పటికి కుండల్లో పోసి ఈ వరుణగుండంలోంచి నీళ్లు తీసుకొచ్చి బోలెడంతంత అన్నరాసులు వండేవారు ఇద్దరూ కలిసి. ఎన్ని కూరలో వండేవారు. ఇప్పుడు ఏమైంది? అందరికీ తెలిసింది. అక్కడ వరుణగుండం ఉందిట, అందులో నీళ్ళెట్టుకెళ్ళి వండుకోండమ్మా అనర్త. ఏం చేస్తారో తెలుసా? అహల్య గౌతముడు పొయ్యూది వండుతారట. ఆయన తపస్సు అటువంటిది. అగ్నిహోత్రుడు అలా పనిచేశాడు ఆయన దగ్గర. హాయిగా వండుతారట. మీరు సంధ్యావందనం చేసుకుని పూజ చేసుకుని రండి, భోజనాలు వడ్డించేస్తామంటారట. మధ్యాహ్నం మనం వెళ్ళేటప్పటికి ఎన్ని వేల మందికైనా వడ్డన చేసేస్తారట. కాబట్టి ఇప్పుడు ఏమైంది? రాను 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 ఆ ఆశ్రమానికి క్షామంలో అసలు దొరకడమే కష్టం. అంటే ఉచిత భోజన పథకం ఏమీ బాధ లేదు. దానికేం
కార్డు ఉండక్కర్లేదు, అక్కడికి వెళ్ళిపోతే చాలు పెట్టేస్తారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు అంటే, వీళ్ళందరూ గౌతమ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి చక్కగా ఆ పెట్టినటువంటి పదార్థాలన్నింటినీ తినడం ప్రారంభం చేశారు. పోనీ అక్కడతో వాళ్ళు తృప్తి పడి తిని వెళ్ళిపోతున్నారని మీరు అనుకుంటున్నారా? అంటే స్వార్థ చింతన అన్నది లోకంలో ఎలా ఉంటుందో చూడండి. ఇందులో మళ్ళీ గౌతమ మహర్షి పెడితే తినేవాళ్ళే ఇందరూ. ఒక్కడికి ఇందులో ఏం గొప్పతనంతో తను సొంతంగా ఆ సోలడ అన్నం వండగలిగినటువంటి వాడు లేడు, చుక్క నీళ్లు తాగలిగిన వాడు లేడు. కానీ ఈ కీర్తిలో వాటాలు కావాలి. అందుకని ఎవరనుకుంటున్నారా గౌతముడు? మా మేనమామకి వేలు విడిచిన బావమరిది తోడలుడండి. ఎంత అందంగా దిప్పి పొడిచారో తెలుసా అండి లోకం తీరుని. తన తాతకు తమ్ముని కొమరుడు ఒకడొచ్చి అన్నట్ట, నా తాతకి తమ్ముని కొమరుడు అండి గౌతముడు. సంబంధం కలుపుకున్నాడు ఆయన. తన తాతకు తమ్ముని కొమరుని కొడుకంచు ఒక్కండు కూడవచ్చే తన తండ్రి ఎల్లుని చెల్లిటికి మేటి మరదియం చొక్కండు తరలివచ్చే తన మేనమావ వదిన ఎల్లుని బావగారని యొక్కండు కలియవచ్చ తన తోడి ఎల్లుని తండ్రికి మేనయల్లుడంచును ఒక్కడు అరసి డాసే ఇట్లు చుట్టరింకంబుల ఎరుగ చెప్పికొనుచు గుంపులై మునికులజులు ఆండ్రు బిడ్డలతో గౌతమాశ్రమంబు వెదుకుకొనుచు వచ్చిరంతయు విందుమీర. రకరకాల సంబంధాలు పెట్టుకున్నారు ఆయనతో. ఏమిటా అనుబంధం గౌతమ మహర్షికి కూడా తెలియదేమో ఇంతమంది చుట్టాలున్నారని. వీళ్ళు ఎప్పుడన్నా కనపడ్డారా గౌతమ మహర్షికి? ఎప్పుడూ కనపడలేదు. ఎప్పుడు వచ్చారు వీళ్ళందరూ? ఇప్పుడు క్షామం కదా లోకంలో. అందుకని ఎంతంత దూరపు చుట్టరికాలని ఎంతంత దగ్గరగా చెప్పారో చూడండి. చెప్పి వీళ్ళందరూ దగ్గర చేరారు. వయసి గతే కక్కామ వికార శుష్కే నీరే కక్కాసార క్షీణే విత్తే కప్పరివారో జ్ఞాతే తత్వే కస్సంసార అంటారు శంకరాచార్యుల వారు. ఇప్పుడు వీళ్ళందరూ చేస్తున్నదేమి? నా భాషలో చెప్పాలంటే పడి తింటున్నారు కదండి. మనకు మాట ఉంది శాస్త్రంలో, అలా పడి తింటున్నారు ఏమిటండి అంటారు. తగినంత ప్రయోజనము లేకుండా పెడుతున్నారు కదా అని తినేసేటటువంటి వాళ్ళు ఉన్న కొంప వృద్ధిలోకి రాదు కదండి. ఇప్పుడు పడి తింటున్నారు. పూర్వం అలా తినేవారు కాదు, ప్రయోజనము కొరకు తినేవారు. కాబట్టి అలా అనవసరంగా గుక్కెడు నీళ్లు వేరొక ఇంట తాగేవారు కాదు. ఆ ఇల్లు వృద్ధిలోకి రాదు. దొంగలు వచ్చిన ఇల్లు ఎలా పాడవుతుందో అర్థం లేకుండా చుట్టాల దాడి జరిగిన ఇల్లు కూడా అలాగే పాడవుతుంది. అందుకని అన్ని వేళలా అందరినీ అలా కూర్చోబెట్టుకోవడం కూడా దోషమే నన్ను అడిగితే. కాబట్టి ఏమైంది, ఇంతమంది వచ్చి చేరారు గౌతముడి దగ్గరికి. వచ్చి చేరి చక్కగా తింటున్నారు. హాయిగా ఏముందండి, చక్క పువ్వులన్నీ తీసుకొచ్చి ఇస్తున్నారు ప్రతి ఇంటికి. చక్క పూలతో పూజ చేశారో ఏడ్చారో భగవంతుడికి తెలియాలి. పూజ చేస్తే అటువంటి దుర్మార్గపు ఆలోచనలు ఎందుకు వస్తాయి వాళ్ళకి? కాబట్టి హాయిగా వేళ పట్టును తింటున్నారు, పడుకుంటున్నారు. అబ్బే మనవాడే అంటున్నాడు, ఎవరికి వాడేను. సుఖంగా గడిచిపోతున్నాయి రోజులు. ఇక్కడ ఒక మాట అన్నారు, ఎంత గొప్ప మాటో చూడండి. సింగంబు గుహకు చనినే ఇంగును ముచ్చముల రాసి జంబుక భూమింకడు వేడుకమై డాయంగా బునుకొలను బొక్కలు అలవడు పెక్కులు. మీరు సింహం ఉండేటటువంటి గుహలోకి వెళ్ళారనుకోండి, ముత్యాలు దొరుకుతాయి. ఎందుకంటే అది ఏనుగుని ఈడ్చుకొచ్చి కుంభస్థలాన్ని బదలగొట్టి తింటుంది కాబట్టి. ముత్యములు దొరికేటటువంటి వాటిల్లో ఏనుగు కుంభస్థలం ఒకటి కాబట్టి ముత్యాలు దొరుకుతాయి. నక్క ఉన్న గుహలోకి వెళ్ళారనుకోండి, అక్కడికి వెళ్ళినప్పుడు దొరికేవి ఎముకలు బొక్కలు, అంటే ఎముకలు మొమికలు దొరుకుతాయి అక్కడ. అదేం తింటుంది? ఏదైనా క్రూరమైన జంతువు వేటాడి వదిలేసిన శేషాన్ని ఈడ్చుకొచ్చి తింటుంది. ఎక్కడికి వెడితే ఏం దొరుకుతాయో అక్కడికి వెళ్ళినప్పుడు అవి దొరకడం ఆ యొక్క ప్రాంత లక్షణం. గౌతముడి దగ్గరికి వెళ్ళినటువంటి వాడికి అటువంటివే దొరికాయి. అయితే మీరు ఒక్కటి ఆలోచించండి. ఇప్పుడు గౌతముడి దగ్గర చేరిన వాళ్ళల్లో రెండు వర్గాలు ఉన్నాయి. ఒకళ్ళు ఈ బంధుత్వం కలుపుకుని వచ్చిన వాళ్ళందరూ అన్నం కోసం వచ్చారు. వాళ్ళకి గౌతముడి తపస్సు కానీ, గౌతముడి మీద భక్తి కానీ, గౌతముడి దగ్గర ఏదో తెలుసుకోవాలన్న కుతూహలం కానీ లేవు. శిష్యులున్నారు కొంతమంది మొట్టమొదటి నుంచి. వాళ్ళు దేనికున్నారు? వాళ్ళు గౌతముడి దగ్గర శాస్త్రం నేర్చుకోవడానికి, భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ఉన్నారు. ఇప్పుడు పొడమి విజితేంద్రియుడు, దయాళుడును, మదములేనివాడు, ఉపకారి, ఈ నలుగురు స్తంభముల ఎట్లు దాల్తురు సతత మోపి ఈ జగంబు సంధియమింతలేదు అన్నారు. ఈ జగత్తనబడేటటువంటి భవనము 4 స్తంభాల మీద నిలబడి ఉంది. ఈ నలుగురు ఎవరో తెలుసా? పుడమి విజితేంద్రియుండు. ఇంద్రియములను గెలిచినటువంటి మహాపురుషుడు ఎక్కడో ఒక్కడుంటాడు.
ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి వంటి వారు. అటువంటి మహాపురుషుడి యొక్క పేరు స్మరింపబడినంత కాలం కూడా స్తంభంగా ఈ భూమిని కాపాడుతుంది. 2, దయాళుడును, అపారమైనటువంటి భూతదయ కలిగినటువంటి వాడు, అన్ని ప్రాణుల యందు ఈశ్వరుణ్ణి చూడగలిగినటువంటి వాడు. ఆయన ఒక స్తంభం ఈ భూమిని నిలబెట్టడానికి. మదము లేనివాడు, అహంకారం లేనివాడు, ఉపకారి, వేరొకటికి ఉపకారం చేసేవాడు. ఈ నలుగురే ఈ భూమండలాన్ని నిలబెడుతున్న స్తంభములు. మిగిలిన వాళ్ళు దీనిలోకి వచ్చిపోతున్న వాళ్ళు. కాబట్టి ఇలా జరుగుతుండగా కొంతకాలానికి ఒక విచిత్రం జరిగింది గౌతమాశ్రమంలో. బహుకాలం బిటులేగెనొక్క దివస ప్రాహ్నంబునన్ గౌతమ ద్రుహిణుండీశ్వర పూజకై సలిలమున్ తొట్టెన్ డనాన్ శిష్యులున్ రహిమీరన్ కలశంబులన్ కొని సరోరాజంబు చేరంగా పోనహివేణుల్ ముని భార్యలప్పుడే జలంబాడంగ విచ్చేయుడు. ఒకరోజు తెల్లవారుజామున గౌతమ మహర్షి శివలింగానికి అభిషేకం చెయ్యాలి, సంధ్యావందనం చేసుకోవాలి. ఒక పాత్ర ఒకదాన్ని శిష్యులకిచ్చి, ఒరే నాన్న వరుణగుండంలోకి వెళ్ళి నీళ్లు పట్టరండ్రా, నేను సంధ్యావందనం చేసుకుని శివలింగానికి అభిషేకం చేసుకుంటాను అన్నాడు. వాళ్ళు ఆ కుండ పట్టుకుని నీళ్లు తేవడానికి వెళ్ళారు. అదే సమయానికి మిగిలినటువంటి మునుల యొక్క భార్యలు అక్కడికి స్నానం చేయడానికి వచ్చారు. ఈ వీళ్ళన్నారు, ఆడవాళ్ళు స్నానం చెయ్యడానికి వచ్చినప్పుడు వాళ్ళు స్నానం చేశాక పట్టుకుందాని లేని అక్కడ నిలబడడం బ్రహ్మచారికి దోషం అవుతుంది. కాబట్టి ఒక్కసారి మీరు పక్కకుండమ్మా, నీళ్లు పట్టుకుని మేము వెళ్ళిపోతామన్నారు వాళ్ళు. కానీ ఆ గౌతమ శిష్యులాముని సతీకండంబుతో ఒక్క ప్రక్కన చేరుండు ఘనుండు దేశికుడు వేగన్ పూజకై తీర్థమున్ కొనితే రన్మము పంచెనట్లు కదక అట్లుదకమున్ గొంపోవలెన్ తల్లులన్నను నవ్వార రటుల్ తొలగంగ కడున్ గర్వం బఖర్వంబుగాన్. అమ్మలారా, దేశికుడు మా గురువు మమ్మల్ని కుండతో నీళ్లు తెమ్మన్నాడు సంధ్యావందనానికి, లింగాభిషేకానికి. మీరు ఒక్కసారి అలా ప్రక్కకి తొలగితే మేము ఆ నీళ్లు పట్టుకుని వెళ్ళిపోతామమ్మా అన్నారు వాళ్ళు. అనేటప్పటికీ వాళ్ళు అన్నారు, మీకు ఎంత మిడిసిపాటు వచ్చిందిరా, మీకెంత గర్వం వచ్చిందిరా, మునిపత్నులం మేము స్నానానికి వచ్చామా? మా స్నానం కన్నా గౌతముడికి సంధ్యావందనమును అభిషేకం ఎక్కువయ్యాయా? ముందు గౌతముడికి నీళ్ళు వెళ్ళాలా ఇక్కడి నుంచి? అంత గర్వం వచ్చిందా గౌతముడికి అంటే? చూశారా, ఇంటి యజమాని అన్నం తిన్న తరువాత విదిల్చినటువంటి చేతి ఎంగిలి మితుకులు తిన్న కాకి బలిసి యజమాని తల మీద తంతే ఎలా ఉంటుందో వీళ్ళ బ్రతుకులు అలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ మాట అన్నారు అని వాళ్ళు చరచరా అక్కడి నుంచి బయలుదేరి తమ భర్తల దగ్గరికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చనుండు మీరలిక సత్వరమేమిటి దీర్ఘమాడి నీళ్లను కొనిపోవగావలే జలం వనరింపకొడల్పలు ఇరుమీ ఘనత నిరుంగకిట్లు పలుకం దొరకంటి రణంగ వారలం తనిచని ఆశ్రమమునకుంత గురురజ్ఞికి చెప్పెనాపయున్. ఇంతంత అహంకారం ఏమిట్రా మీకు? మేమిక్కడ స్నానం చెయ్యాలి, అభిషేకమా సంధ్యావందనమా? అంత గొప్పవాడైపోయాడు గౌతముడు, పొండవతలకన్నాడు. వాళ్ళు చిన్నబుచ్చుకుని నీళ్ల కుండని నీటితో తేకుండా ఖాళీ కుండతో తిరిగి వచ్చారు. గురువుగారి దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్తే, గురువుగారు చూశారా వీళ్ళని చేరదీసినందుకు ఎలా ప్రవర్తిస్తున్నారో అని గురువు పొద్దున్నే నొచ్చుకున్నా దానికి మేము కారణం అవుతాం. గురువుగారి దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్పినా దోషం వస్తుంది. అలాగని గురువుగారికి ఏమీ చెప్పకుండా కూర్చుంటే సంధ్యావందనానికి వేళ మీరిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఎలా మనం ధర్మ సంకటంలో పడ్డాం అనుకున్నారా బ్రహ్మచారులు అని వాళ్ళు ఏం చెయ్యాలో అర్థం కాక, బిడ్డడు నాన్నగారి దగ్గర ఏదైనా చెప్పడానికి ఇబ్బంది పడినప్పుడు అమ్మ దగ్గరికి స్వతంత్రంగా వెళ్ళినట్టు గురుపత్ని అయిన అహల్య దగ్గరికి వెళ్ళారు. అమ్మ, గురువుగారు నీళ్లు తెమ్మన్నారమ్మా, మేము అక్కడికి వెడితే వాళ్ళు స్నానాలు చేస్తామంటున్నారు, మేము అక్కడ ఎలా నిలబడతామమ్మా? వాళ్ళు మునిపత్నులు, వాళ్ళు స్నానం చేస్తుంటే అయ్యే వరకు మేము అక్కడ నిలబడితే అది చాలా అసహ్యంగా ఉంటుంది, మేము బ్రహ్మచారులు అలా నిలబడకూడదు. వాళ్ళు ఒక్క కుండరు నీళ్లు పట్టుకుని మేము వెళ్ళిపోతామంటే అనరాని మాటలని మమ్మల్ని పంపించేశారమ్మా. ఇప్పుడు గురువుగారి దగ్గరికి ఖాళీ కుండతో ఎలా వెళ్ళడము అని బెంగ పెట్టుకున్నామమ్మా అని చెప్పారు వాళ్ళు. వాళ్ళు ఎంత ధార్మికమైన నడువడితో ఉన్న బ్రహ్మచారులో చూడండి. అందుకే నేనన్నా అక్కడ 2 వర్గముల మనుషులు ఉన్నారు అని. ఇప్పుడు ఆవిడేం చేసింది? అహల్య. ఇప్పుడు ఇంతమందికి ఇంత నోరుంటే ఆవిడకు ఉండక్కర్లేదు ఏంటండి? ఆవిడ కూడా వెళ్ళి, మీ ఆయన తీసుకొచ్చాడా ఈ గుండం, మీ ఆయన తీసుకొచ్చాడా ఈ నీళ్లు,
కష్టపడింది ఆయన. తెల్లారు లేస్తే ఆయన మోచేతి నీళ్లు తాగుతున్నారు మీరు మీ భర్తలను. ఆయన అభిషేకానికి నీళ్లు పట్టుకెళ్ళొద్దనడానికి మీనెవరు అని వీధి కొళాయి దగ్గర జట్టీలాడుకున్నట్టు దెబ్బలాడుకోవచ్చు. అలా దెబ్బలాడితే ఆవిడ మహాపతివ్రత అహల్య ఎందుకు అవుతుందండి? కావలసింది ఇప్పుడు ఏమిటి? వాదులాడ్డం కాదు, అవతల వాళ్ళ తప్పించడం అంతకన్నా కాదు. వాళ్ళు మునిపత్నులు, లక్ష్మీ స్వరూపాలు. ముందు భార్యగా తన ధర్మమేమి వేళ మీరిపోకుండా భర్త సంధ్యావందనం చేసుకోవడానికి నీళ్ళు ఇచ్చేయాలి. అది భార్యాధర్మం. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏం చేసింది? కడవనకొండు గైకొని తగన్ సరసీస్థలి చేరి నీరమున్ వడిగుని తెచ్చి ఇచ్చి తన భర్తకు దల్మిని దేవ పూజనా తడుపొనరించే అమ్మునుల దారలహల్య మదంబుతోడ ఈ ఎడమము బల్కరించకయే ఏగెను చుల్కన చేసి తానటుల్. అహల్య వేళ మీరిపోయిందనుకోండి, ప్రాయశ్చిత్తార్ఘ్యపూర్వక సంధ్యావందనం గరిష్యే నీళ్లు ముట్టుకుని 4 మాటలు అర్ఘ్యం ఇవ్వాల్సి ఉంటుంది గౌతముడు. ఆ పని ఆయనతో చేయించడమే ఎంత తప్పు. అందుకని ఆవిడ ఎవ్వరితో మాట్లాడకుండా ముందు భర్తకి నీళ్ళు ఇచ్చేయాలి. గబగబా వెళ్ళి వాళ్ళెవ్వరినీ పలకరించకుండా, ఇప్పుడు పలకరిస్తే వాదు జరుగుతుంది, వాదు జరిగితే భర్తకు ధర్మలోపం వస్తుంది. నేను ముందు గబగబా కడవతో నీళ్లు ముంచుకుని ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడ ఏమీ అనలేదు ఎవ్వరిని, ప్రసన్నమూర్తి అయి వెళ్ళిపోయింది. వెంటనే వాళ్ళన్నారు, చూశావా చుల్కన చేసి మమ్ములన్ అంటే మాతో మాట్లాడదనమాట. ఇది ఎంత దారుణంగా ఉంటుందో చూడండి లోకం ప్రవృత్తి. అడగచ్చు కదా, ఆ పిల్లలకి నీళ్ళు ఇవ్వలేదు కదా అని మమ్మల్ని అడగచ్చు కదా అంటే మేము మాట్లాడడానికి కూడా తగం. వాళ్ళేమో ముండండి మా గురువు గారికి పట్టుకెళ్తా ఉన్నారు. ఏమిటమ్మా ఏదో నీళ్ల కోసం ఇక్కడికి వచ్చాం కాబట్టి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అంతే లోకం అని దెప్పి పొడవడానికి ఇద్దరినీ తీసుకున్నారు అనుకూలంగా. ఈవిడ చూడండి, ఆయనేమో అందులో కూర్చుని ముందు నాకు నీళ్లు పట్టరారా అని ఆయన పంపించాడు. ఈవిడేమో వాళ్ళని వద్దన్నాం కాబట్టి ఈవిడ కొండట్టుకు వచ్చేసి ఈవిడ ముంచేసుకుని ఈవిడ వెళ్ళిపోతుంది. పోనీ కనీసం ఏమ్మా బాగున్నారా, స్నానాలు చేస్తున్నారా నువ్వు పలకరించచ్చు కదా, వీళ్ళని నేను పలకరించేది ఏంటి అని ఈవిడ వెళ్ళిపోయింది. ఇంత చులకనమాట మనం అంటే. ఇప్పుడు ఇందులోంచి ఏం బయలుదేరింది? రాగాలు పెడబొబ్బలు బయలుదేరి. ఎందుకు అంటే వాళ్ళకేం అవమానం జరిగిందండి అక్కడ? ఏమైనా అవమానం చేశారా? అవమానం జరగలేదు, అక్కసు బయలుదేరింది. అవతల ఉన్న వాళ్ళ నడువడిని గౌరవించలేని వాడు ఆయన యొక్క ధార్మిక జీవనాన్ని మెచ్చుకోలేడు. సరికదా, అక్కసు పెంచుకుంటాడు. కారణం ఏమిటి? నీ స్వభావం అటువంటిది, అందులోంచి వస్తోంది ఈ అక్కసు. నీ స్వభావాన్ని దిద్దుకోవాలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? గబగబా వెళ్ళి పోవునుగాక ఈ పొగరు పోడిమియూడగ చెయ్యకుందుమే దేవికి ఇంత ఎల్లిదమే దేబెల మా మగలంత ఇంతతో పో విడువారమే ఎనుచు పోయి స్వభర్తల సన్నిధానమందా విధమెల్ల మార్చి కడు అల్కజినింపగ చిప్పిరేడ్చుచున్. వాళ్ళందరూ ఏం చేశారంటే ఎంత గొప్ప మాట వేశారో చూడండి ఈ రచన యందు. మా మొగుళ్ళు దేబిరి కొట్టు వాళ్ళ అన్నారు వాళ్ళు. అంటే దేవిరి కొట్టు వాళ్ళ అంటే వాళ్ళకేమీ లేక ఒకళ్ళు పెడుతుంటే అంగలారుస్తూ తినేవాళ్ళు అనుకుంటున్నారా? ఈ మాట వెళ్ళి మొగుడిని అడిగారు. అంటే వాళ్ళకి నిజంగా వాళ్ళు ఇప్పుడు ఆ స్థితిలోనే ఉన్నారు. కానీ అలా భార్య అడిగేటప్పటికీ కొంచెం కష్టం వచ్చింది. పైగా సామూహిక రోదన కార్యక్రమము అని ఒకటి సిద్ధం చేశారు. అందరూ కలిసి ఏడిచారు. ఏడుస్తూ వెళ్ళి చూడండి మా బతుకు ఎంత చులకనైపోయిందో. మీకు స్నానం ఏమిటి? ముందు దేశికుడికి తీసుకెళ్లాలని చెప్పి బ్రహ్మచారులు వచ్చారు. మేము స్నానం చేస్తుంటే ఓ పక్క నుంచి ఇంకింతకన్నా నగుబాటు ఉంటుందా? పైగా ఇదేమిటయ్యా స్నానం చేస్తున్నాం తర్వాత రండి అంటే మేమేమిటో తప్పు చేసినట్టు అహల్య ఇలా ఇలా ఊపుకుంటూ వచ్చి కొండతో నీళ్ళట్టుకుపోయింది. కనీసం ఏమమ్మా అని కూడా మమ్మల్ని పలకరించలేదు. అంటే మా బతుకింత చులకనైపోయింది. వాళ్ళకి ఎందుకు అనుకుంటున్నారు? దేవిరి మొగుళ్ళు మా మొగుళ్ళని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే వీళ్ళకేమైంది? అదేమిటి అనలేదు. ఏడుస్తూ వీళ్ళు ఇలా మాట్లాడేప్పటికీ వీళ్ళకి అలకొచ్చింది. మహాకోపం వచ్చేసి వెంటనే వీళ్ళు గణపతి హోమం మొదలెట్టారు. ఎంత చిత్రమో చూడండి లోకంలో. పోనీ వీళ్ళకైనా బుద్ధి ఉండాలి కదా. చెప్పుడు మాటలు విని వెంటనే ఆ చర్య తీసుకునే వాళ్ళ జీవితాలు ఇలాగే ఉంటాయి. ఎంత మునులైతే ఎవరికి కావాలండి? కాబట్టి వాళ్ళు ఏం చేశారు? అంత మునుల్ గడున్ముదులనగ్రహముంది కడింది నిష్టతో దంతిముఖున్ విధానమున తద్దయు గొల్వ అతండు వచ్చి మీ చింతల తీర్తు అంచితము చెప్పుడనంగా మునుల్ ముదంబుతో అంతము మీరనివ్వనికి బాపుడు గౌతమునన్ననాతడు. వాళ్ళు దంతి మఖము అనబడేటటువంటి మఖం ఒకటి చేశారు. అంటే విఘ్నేశ్వరుణ్ణి ఉద్దేశించి
వీళ్ళు చేసినటువంటి మఖమునకు తృప్తి పొందినటువంటి గణపతి యజ్ఞగుండంలోంచి ఆవిర్భవించారు. దేని కొరకు ఇంత కష్టపడి మీరు నా గురించి ఇంత గొప్ప మఖం చేశారు, నేను మీకు ఏం చేసి పెట్టాలని అడిగారు. ఏమీ లేదు, పొగరెక్కి ఉన్నాడు గౌతముడు. కాబట్టి ఈ ఆశ్రమంలోంచి గౌతముడు బయటికి తరమబడేటట్టుగా నువ్వు ఏదో ఒక పథకం చేసి మమ్మల్ని రక్షించాలి అంటే ఆయన అన్నాడు, విఘ్నేశ్వరుడు మీరు అడగవలసిన మాటే ఇది. తగునే ఆకలి దప్పులన్ మరుగుచున్ దారల్ సుతుల్ శిష్యులన్ మిగులన్ బొక్కుచు ప్రాణభీతనిటకున్ మీరేగదేరన్ దయానుగుడై గౌతముడెల్లవారికి చటన్ బోనంబులర్పించి మీ వగవున్ బాపి అనంగ చేసనిపుడా బ్రాహ్మణ్యు నొప్పింతురే. ఒకనాడు మీకు తాగడానికి నీళ్లు లేక, తినడానికి అన్నం లేకపోతే మీ భార్యలతో, మీ బిడ్డలతో, మీ శిష్యులతో ఇక్కడికొస్తే అయ్యో ఇంత కష్టపడుతున్నారా అని వాళ్ళిద్దరూ కలిసి పండించి వండి మీకు వడ్డించి అన్నం పెడుతుంటే, ఆ గుండంలో నీళ్లు ఆయన పేరు మీద తడారకుండా పుడుతుంటే ఆయన్ని ఈ ఆశ్రమం నుంచి తరిమి క్షామంలోకి తోసి మీరు సుఖాలు అనుభవిద్దాం అనుకుంటున్నారా? ఎంత కృతజ్ఞత ఇది! దానికి నా కోసం మఖం చేశారా? నేను అటువంటి పని మీకు చేసి పెట్టాలా? ఎలా అడిగారయ్యా ఇలాంటి కోరిక? ఇలాంటి కోరిక మీరు కోరచ్చా? ఉపకృతి సల్పిన వారలకు అపకృతి చేయంగదలచుటతి ఇండితము అట్లపశయమనక అనర్చిన నృపశువు నశించునెంత నేర్పరియేని. అపకారికి అపకారమే చెయ్యకూడదు, ఉపకారికి అపకారం చేస్తారా? నశించిపోతారా లోకంలో మీరు? మీకు ఎందుకు పుట్టిందిరా ఈ కోరిక? ఇంతమంది కలిసి చేశారే, మీలో ఒక్కడికైనా ఈ ఆలోచన రాలేదా? తప్పు మనం ఇలా చేయకూడదు, ఇది కృతజ్ఞత అన్న ఆలోచన మీకు రాలేదా? మంచివాడు చెడ్డ మనిషి కాబోవడెప్పుడు చెడుగు మంచి నెంచబోడు కుక్క గోవు కాదు గోవు కుక్కయు కాదు జగమునందు బ్రహ్మశాసనమిది అన్నాడు. ఊరే లోకంలో లక్షణం ఏమిటో తెలుసా? మంచివాడు చెడ్డ మనిషి కాబోవడెప్పుడు. మంచివాడు ఎప్పటికీ చెడ్డవాడు కాలేడు. ఎందుకని? అవతలవాడు తనని ఇబ్బంది పెడుతున్నా ఓర్మి వహించి ఉంటాడు తప్ప అవతలవాడిని బాధ పెట్టే పని తాను చెయ్యడు. చెడుగు మంచి నెంచబోడు. చెడ్డవాడున్నాడే వాడు యువతల ఆయన ఎంత మంచివాడైనా ఆయనలో ఒక్క మంచి గుణం చూసి చిచి ఆయన్ని బాధ పెట్టకూడదన్న ఆలోచన అవతలవాడికి రాదు. ఇది స్వభావం రా లోకంలో. చెడువాడి లక్షణం ఇది. అవతలవాడిలో ఎంత మంచి ఉన్నా చూడలేడు. మంచివాడు అవతలవాడు ఎంత చెడ్డవాడైనా వాడు పాడవ్వాలని కోరలేడు. కుక్క గోవు కాదు, గోవు కుక్క కాదు. కుక్క ఆవవలేదు, ఆవు కుక్కవలేదు. ఇంతే లోకంలో బ్రహ్మశాసనం రా ఇది. అంటే ఇంకో మాటలో ఏమన్నాడు? మీరు కుక్కలు, ఆయన గోవు. మీరేం చేయగలరా ఆయన్ని? మీరు ఏం చేసినా ఆయన అభ్యున్నతికే పనికొస్తుంది. సనాతన ధర్మపు నిష్టని ఎలా తీసుకొస్తున్నారో చూడండి. భగవంతుణ్ణి నమ్మినవాడు, ఓర్మితో ప్రవర్తించినవాడు చెడిపోడు. మీకు ఇటువంటి కథలు ధైర్యాన్ని నేర్పుతాయి. ఎవడో ఏదో మీకు ఒక చిన్న అపకారం చేశాడని మీరు అస్తమానం అదే చూసి బెంగ పెట్టుకునేటటువంటి అవసరం ఉండదు. పెద్దలు పెద్దలలాగే మాట్లాడతారండి. నేను ఎప్పుడైనా పురాణం చెప్పేటప్పుడు నా మనస్సుని పాడు చేసే సంఘటన ఏదైనా ఒకటి జరిగిందనుకోండి, నేను వెంటనే మా దొరగారి దగ్గరికి వెళ్ళి చెప్తుంటాను, దొరగారు నా మనస్సుని కొంచెం పాడు చేసిందండి, ఇటువంటి సంఘటన ఒకటి జరిగింది అంటే మా దొరగారు అంటారు, కోటేశ్వరరావు గారు మీ మనస్సు ఇటువంటి సంఘటనలకు ఆశ్రయం ఇచ్చి పరమ పవిత్రమైన శివమహాపురాణం చెప్పుకోవడాన్ని పాడు చేసుకుని ఇది పట్టుకుంటుందా? అలా పట్టుకుంటే మీరు పాడైపోరా? మీరు ఏది పట్టుకున్నారో దాని యందు మనసు పెట్టండి, దీని యందు మనసు విడిచిపెట్టండి, అది మీరు చేయవలసింది అంటుంటారు. ఆనాడు మహానుభావుడు విఘ్నేశ్వరుడు చెప్పిన మాటలు మా దొరగారు చెప్తుంటారు ఒక్కొక్కసారి తెలియకుండానే. చూసారా? పెద్దలు పెద్దలే లోకంలో. కనుక చూడండి, ఈ మాట చెప్పి కుక్క గోవు కాదు, గోవు కుక్కయు కాదు, జగమునందు బ్రహ్మశాసనం ఇది. ఇది బ్రహ్మశాసనం రా. కుక్క ఆవదు, ఆవు కుక్కవదు అంటారు. అంటే వాళ్ళన్నారు, నీ దగ్గర నీతులు వినడానికి మేము ఈ మఖం చేయలేదు, నువ్వు మాకు ఏమైనా ప్రవచనం చేస్తావని మేము నిన్ను తెచ్చుకోలేదు. మాకు ఉన్న ఒకే ఒక కోరిక, గౌతముడు ఈ ఆశ్రమము నుంచి తరమబడాలి. అటువంటి కారణాన్ని నువ్వు సృష్టించాలి. నువ్వు అటువంటిది సృష్టిస్తే మేము చేసినటువంటి మఖమునకు నీవు ఫలితం ఇచ్చినట్టు, కాని నాడు నీవు కృతజ్ఞుడవైపోయినట్టు.
అంటే ఆయన అన్నాడు, మీరు చేసిన మఖమునకు నేను ప్రీతి చెందాను, నేను తప్పకుండా మీ కోరిక తీరుస్తాను. కానీ ఇప్పుడే చెప్తున్నాను, చేసిన కృతజ్ఞపు పని వలన మీరు పాడైపోతారు. తన ఉపాసన యందు భంగం లేకుండా నడిచి వెళ్ళిపోయిన గౌతముడు సర్వోత్కృష్టమైన కీర్తిని పొందుతాడు. ఇది మీ మనస్సులో పెట్టుకోండి, నాకు అభ్యంతరం లేదు, మీ కోరిక తీరుస్తానన్నాడు. మిక్కిలి బక్కయా ఒకడు మేకొని వ్రీహివనంబు మేయుచున్ తొక్కుచునుండ గౌతముడు తొల్గగ చేయగా బూరిపోచపై నొక్కటి వేసే ధనముద ఉర్వి సమాంతము కూలీల్గే హా ఎక్కడి దోషమందతి మహేశ్వర యంచు మునీంద్రుడేడ్చుచున్. ఒక వృద్ధ గో ఒకటి ఆయన కష్టపడి వేసినటువంటి ఆ పళ్ళు ఆకుకూరలు ఉన్న చోటికొచ్చి తినేస్తోంది. గణపతి ఆ వృద్ధ ఆవు రూపంలో వచ్చారు. గౌతముణ్ణి ఆశ్రమం నుంచి తరిమి వేయబడేటట్టుగా చెయ్యాలి. ఇప్పుడు మునుల కోరిక తీర్చాలి. ఈశ్వరుడు కూడా ఏ రకంగా కోరినా లొంగుతాడు. అందుకే మనకి గురువుల్లో నిషిద్ధ గురువు అని ఒకడు ఉంటాడు. వామాచారం నేర్పేటటువంటి వాళ్ళు, తప్పు విధానంలో ఈశ్వరార్చన చేసేటటువంటి వాళ్ళు కూడా గురువులే. కానీ నిషిద్ధ గురువు, ఆ గురువును ఆశ్రయించవద్దని చెప్పింది శాస్త్రం. సూచక గురువు, వాచక గురువు, బోధక గురువు, పరమ గురువు, నిషిద్ధ గురువు అని 5 గురువులు. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ బక్కావు మేస్తుంటే ఆవుని గట్టిగా కర్రతో కొట్టినా చేత్తో కొట్టినా గోమోదక దోషం వస్తుందని మహానుభావుడు ఆయన ఏం చేశాడంటే, గౌతముడు అయ్యో ఆవు కదా ఇదని ఒక ఎండిపోయినటువంటి సన్నటి గడ్డిపరక తీసి ఆవు మీద ఇలా పడేసి హా అన్నాడు. అంతే. ఈ గడ్డిపరక పడగానే భూమికి సమాంతరంగా పడిపోయి గుడ్లు తేలేసేసి చచ్చిపోయింది ఆవు. ఇప్పుడు గౌతముడు ఆశ్రమంలోకి వెళ్ళిపోవచ్చు. ఆయన గుండెలు బాదుకుని ఏడ్చాడు. నేనే విసిరాను గడ్డిపోచ, నేను విసిరిన గడ్డిపోచకే చచ్చిపోయింది ఆవు, నాకు గోహత్యా దోషం వచ్చింది అని ఏడుస్తున్నాడు ఆయన. ఇన్ని తెలుసున్న వాడికి ప్రాయశ్చిత్తం తెలియదండి. ఆయన ప్రాయశ్చిత్తం కోసం వెంపర్లాడట్లా, ఒక ఆవును చంపేశాను రా చూస్తూ అని ఏడ్చాడు. ఆవుల్నే పట్టుకెళ్ళి వజ్రశాలలో తెగతారుస్తున్నా చూస్తూ దేశం ఊరుకుంటే వానలు పడమంటే ఎక్కడ పడతాయండి? ఎక్కడో కొంతమంది మహానుభావులు కలిసి జంతు హింసా నివారణ సంఘం అని పెట్టి కత్తి వేటుకి నరకబడుతున్న ఆవుల్ని తెచ్చి గడ్డి వేసి రక్షిస్తున్నారు అక్కడ. కనుక చూడండి, ఇప్పుడు ఆ ఆవు చచ్చిపోతే ఈయన ఏడుస్తుంటే కనిమునులు తదంగనలు గౌతము చేరి విధంబెరింగి గోఘ్న నిబిడె పాపి ఎంతటి అకార్యమునర్చితి ఓరి నీ మొగంబునగన దోషము ముప్పుతిల బొమ్మటకేని వనంబు బాసి నీ అనుచర పుత్ర మిత్రదగి తాదుల తోట్పుని వెగదవులన్ అన్నారు. ఆయన భార్య వచ్చి ఏడుస్తోంది అహల్య, శిష్యులు వచ్చి ఏడుస్తున్నారు. వెంటనే ఈ మునులు విన్నారు, మునిపత్నులు విన్నారు. ఒరే మన కార్యం సిద్ధించిందిరా అనుకున్నారు. సంతోషంగా అందరూ వచ్చారు. ఏమైంది అని అడిగారు. నేను గడ్డిపరక విషయానమ్మా, ఆవు చచ్చిపోయింది అన్నాడు ఆయన. ఛీ దుర్మార్గుడా, ఆవును చంపిన నీ మొహం చూస్తే మహాపాతకాలు వస్తాయిరా, నీ మొహం చూడకూడదు మేము ఇప్పుడు, నువ్వు ఇక్కడే కూర్చుంటామే, ఇంకా నీ మొహం మాకు చూపిద్దామన్నా, లే పోదగదో, నువ్వు నీ భార్యని నీ బిడ్డల్ని నీ శిష్యుల్ని తీసుకుని ఈ ఆశ్రమం వదిలి దూరంగా ఎక్కడికన్నా పో. ఆయన పెట్టిన కూడు తిని బలిసి ఎంతటి మాటలు అన్నారో చూడండి. అక్కడతో ఊరుకున్నారు అనుకుంటున్నారా? నీవిచట నుండమేమిందు నిలువరాదు, నువ్వుంటే లేవా అయితే మేము వెళ్ళిపోతాం, నువ్వుంటే మేము ఉండకూడదు, నువ్వు గోహత్య చేసిన వాడివి, దేవ ఋషి పితృ కార్యములు తీర్పరాదు. నీలాంటి గోహత్య చేసిన వాడు ఉన్న చోట దేవతలు ఆహారం తీసుకోరు, హవిస్సులు, పితృదేవతలు పుచ్చుకోరు, అగ్నికార్యం పనికిరాదు, మాకు పాపం వస్తుంది. కాబట్టి హవ్య కవ్యంబులను గొనరగ్నిపితలు